పాతదానికి, కొత్తదానికి ఉన్న అప్‌డేట్ డిఫరెన్స్ ఏంటిదనేసంటే, మనకి పాతది పాత పాత లైక్ మెట్రిక్ ఎలా ఉండేదంటే, మనకి కనీసం ఒక వీడియోని 30 సెకండ్స్ అయినా చూసిన తర్వాతనే మనకి ఒక వ్యూ అనేది కౌంట్ అవుతుంది. కానీ ఈ కొత్త అప్‌డేట్‌లో మనకి జస్ట్ వీడియో అనేది ఓపెన్ చేసి క్లోజ్ అయినా సరే, మనకి వీడియో అదేమంటారు వ్యూ అనేది కౌంట్ అవుతుంది. ఇది ఎందుకు ఏంటి అంటే, మనకి ఇందులో 2 టైప్స్ ఉంటాయి. పబ్లిక్ వ్యూస్ అండ్ ఎంగేజ్డ్ వ్యూస్ అని ఉంటాయి. మనం జస్ట్ ఇలా ఓపెన్ చేసి క్లోజ్ చేసిన ప్రతి ఒక్క వ్యూ అనేది ఇక్కడ పబ్లిక్ వ్యూస్‌లోకెళ్ళిపోతది. లైక్ కాకపోతే ఇప్పుడు కొంతమంది చాలా మంది వ్యూవర్స్ ఉంటారు. దాన్ని ఒక వీడియోని ఓపెన్ చేసి చాలా సేపు చూస్తుంటారు గదా! ఆ చాలా సేపు చూసే వాళ్ళది ఎంగేజ్డ్ వ్యూస్‌లోకెళ్ళిపోతుంది ఆటోమేటిక్‌గా. సో, ఈ పబ్లిక్ వ్యూస్ అనేది ఎందుకు పెట్టారంటే, ఇప్పుడు డిఫరెంట్ ఫార్మాట్స్‌లో డిఫరెంట్ మెట్రిక్స్‌ని ఇంతవరకు యూట్యూబ్ అనేది ఫాలో అవుతుంది. సో, అలా ఫాలో అవ్వడం వల్ల ఈ క్రియేటర్స్‌లో కొంచెం కన్‌ఫ్యూజన్ అనేది వస్తుంది. అంటే ఏ మెట్రిక్ ఏ దానికి అప్లికబుల్ అవుతుందని చాలా కన్‌ఫ్యూజన్ ఉంటుండే. సో, ఆ కన్‌ఫ్యూజన్ అనేది తీసేసి ఒక కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయాలా మెట్రిక్స్‌లో అనేసి ఈ యొక్క ఐడియాని, ఈ యొక్క అప్‌డేట్‌ని తీసుకొచ్చింది. ఎందుకు అన్ని ఫార్మాట్స్‌లో సేమ్ కన్సిస్టెన్సీ ఉంటే ఈ కన్‌ఫ్యూజన్ అనేది తగ్గుతది. సో, అందుకు మనకి పబ్లిక్ వ్యూస్ అనేది తీసుకొచ్చింది. సో, ఈ ఎంగేజ్డ్ వ్యూస్ అంటే మనకి ఇంతకుముందు ఒరిజినల్ వ్యూస్ అనేది ఉంటుండే. సో, అంటే ఇప్పుడు ఇంతవరకు జనరల్‌గా మనకు కనిపించే వ్యూస్ ఏవైతే ఉంటాయో దాన్నే జస్ట్ టర్మ్ మార్చేసి ఎంగేజ్డ్ వ్యూస్‌గా పెట్టారు. ఈ ఎంగేజ్డ్ వ్యూస్ అనేది మనకి ఎక్కడ కనిపిస్తాయంటే యూట్యూబ్ అనలిటిక్స్ మనకి ఓపెన్ చేస్తాం గదా! యూట్యూబ్ అనలిటిక్స్ ఓపెన్ చేసినప్పుడు అందులో మనము అడ్వాన్స్‌డ్ మోడ్ అనేసి ఉంటది. అడ్వాన్స్‌డ్ మోడ్ ఓపెన్ చేసిన తర్వాత అందులో ఒక ఆప్షన్ అనేసి ఉంటది. ఎంగేజ్డ్ వ్యూస్ అనే ఆప్షన్ ఉంటది. ఈ ఎంగేజ్డ్ వ్యూస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకి ఈ ఎంగేజ్డ్ వ్యూస్ అంటే ఈ స్పెసిఫిక్ వ్యూస్ మాత్రం మనకు కనిపిస్తాయి.